ఈ లెఫ్ట్ లాబీ ఎట్లా కనబడుతదంటే గనక, ప్రతి చిన్న దాన్ని వాళ్ళ వైపు మార్చుకుందామని చూస్తా ఉంటదనమాట. మొన్న ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ రిలేటెడ్‌గా నలుగురు డాక్టర్స్‌ని ఇంటరాగేషన్‌కి తీసుకెళ్ళి వాళ్ళని వదిలేశారు. ఈ నలుగురు డాక్టర్లు, ఆ ఐదుగురు టెర్రరిస్టులు ఒకటే. ఇప్పుడు వీళ్ళకి రెస్పెక్ట్ ఎట్లా? వీళ్ళ పరువు పోయింది. వీళ్ళకెట్లా అని చెప్పేసి లెఫ్ట్ లాబీ వచ్చేసింది. కానీ మ్యాటర్ ఏందంటే, ఐదుగురు టెర్రరిస్ట్ నా కొడుకులని అంతే ఉంచుకున్నాము. మిగతా నలుగురిని మాత్రమే వదిలేసాం. ఇంటరాగేషన్‌కి తీసుకెళ్ళిన నలుగురు. ఆ నలుగురిలో ముగ్గురు డాక్టర్లు, ఒక ఫెర్టిలైజర్ డీలర్. ఆ ముగ్గురు డాక్టర్ల పేర్లు డాక్టర్ రేహాన్, డాక్టర్ మొహమ్మద్, డాక్టర్ మస్తకీన్. ఈ ముగ్గురిని వదిలేసాము. వీళ్ళేందంటే వీళ్ళకి ఈ టెర్రరిస్ట్ లింకులతో సంబంధం లేదని ఎన్ఐఏ వాళ్ళు డీల్ చేసిన తర్వాత వదిలేశారు. ఈ చూత్యా నా కొడుకులైన ఉమారుల్ నబీగఢ్, షహీన్ షాహీద్, ఆమిర్ రాషి, ముజామిల్ షకీల్, అదిల్ అహ్మద్ రాథెర్, మొహియుద్దీన్ సయ్యద్ ఈ నా కొడుకులందరూ ఇంకా అరెస్ట్ అయ్యే ఉన్నారు. వాళ్ళని వదలలేదు. వాళ్ళు వీళ్ళు ఒకటని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేశారో, టెర్రరిస్ట్ నా కొడుకులను సపోర్ట్ చేసిన మీరు కూడా టెర్రరిస్ట్ నా కొడుకులు అవుతారు. ఎన్ఐఏ వాళ్ళు తెలుసు కదా, పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వ్లాగులు చేస్తేనే బిఎస్వైకి మిగతా వ్లాగర్స్కి ఏం పట్టిందో. మీకు ఇష్టం వచ్చిన ఒక యూట్యూబర్, ఇన్స్టాగ్రామర్ వీడియో చేసేసాడని నేను వీడియో చేస్తా అంటే కాదు. బీ రెస్పాన్సిబుల్. ఇట్లాంటివన్నీ చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ లెఫ్ట్ లాబీ. జాగ్రత్త.